హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. లాస్ట్ క్లాసెస్లో మనము హౌ ద ఫుడ్ ఈజ్ డైజెస్టెడ్ ఇన్ ఎలిమెంటరీ కెనాల్, ఫుడ్ మెటీరియల్ మన ఎలిమెంటరీ కెనాల్లో పాస్ అయినప్పుడు ఎలాంటి మార్పులు చెందుతుంది అనేటటువంటి విషయాన్ని గురించి తెలుసుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హెల్త్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. సో ఎలిమెంటరీ కెనాల్కి వచ్చేటటువంటి సమస్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. Now let us come to the topic health aspects of the elementary canal. So generally the human elementary canal function remarkably well in all conditions. మన హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి ఎలిమెంటరీ కెనాల్ ప్రాపర్గా ఫంక్షనింగ్ కంటిన్యూస్గా చేస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ వెన్ వీ ఫీల్ సిక్, మనం ఎప్పుడైనా సిక్గా ఉన్నప్పుడు, అంటే మనం ఏదైనా జ్వరం అలాంటిది వచ్చినప్పుడు, ఆర్ హ్యావ్ ఇండైజెషన్ మనము తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్ డైజెషన్ కానప్పుడు, సో ఇలాంటి సందర్భాలలో ద ఎలిమెంటరీ కెనాల్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ, ఇట్ రెబెల్స్. సో ఇట్ రెబెల్స్ మీన్స్ దే ఆర్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. సో ఎప్పుడు అది ఫంక్షనింగ్ చేయదు? మనం సిగ్గా ఉన్నప్పుడు, అదేవిధంగా వీఆర్ ఫీలింగ్ ఇండైజెషన్ ప్రాబ్లం, మనకు డైజెషన్ ప్రాపర్గా జరగనప్పుడు మన ఎలిమెంటరీ కెనాల్ అనేటటువంటిది మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్ని బయటకు పంపించడం జరుగుతుంది. సో హౌ దిస్ ఎలిమెంటరీ కెనాల్ సెంట్ అవుట్ సైడ్ ద అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఆర్ ఇండైజెస్టెడ్ మెటీరియల్ ఆర్ అన్వాంటెడ్ మెటీరియల్, ఎలా మనకు వేస్ట్ మెటీరియల్ అంతా బయటకు పంపుతుంది? జనరలీ Vomiting is the process in which the materials are sent out from the body. సో జనరల్గా మనకు వామిటింగ్ అనేటటువంటి ప్రాసెస్ ద్వారా మనకు ఇండైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ అంతా బయటకు పంపించడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ridding of unwanted or harmful materials which is present in that food, స్టమక్. సో మనకు స్టమక్లో ఉన్నటువంటి అన్డైజెస్టెడ్ ఆర్ అన్వాంటెడ్ మెటీరియల్స్ని మనం వామిటింగ్ ప్రాసెస్ ద్వారా మనము బయటికి పంపేయడం జరుగుతుంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దట్ వామిటింగ్లో ఏం జరుగుతుంది? జనరల్లీ వెన్ వీఆర్ టేకింగ్ దట్ ఫుడ్ మెటీరియల్, మనం ఎప్పుడైతే ఫుడ్ మెటీరియల్ తీసుకుంటామో దట్ ఫుడ్ మెటీరియల్ పాస్ త్రూ అవర్ మౌత్, మన మౌత్ ద్వారా ఎక్కడికి వస్తుంది? ఇట్ ఈస్ కమింగ్ టు దట్ ఈసోఫాగస్. ఫ్రమ్ దిస్ ఈసోఫాగస్ టు స్టమక్. మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్ మౌత్ నుంచి ఈసోఫాగస్ నుంచి స్టమక్ కు రావడం జరుగుతుంది. సో ఎలా వస్తుంది? ఇట్ ఈస్ ది వేవ్ లైక్ మూమెంట్ దట్ ఈస్ కాల్డ్ పెరిస్టాలిసిస్ ఆర్ పెరిస్టాల్టిక్ మూమెంట్. మనం పెరిస్టాలిక్ మూమెంట్ ఆర్ వేవ్ లైక్ మూమెంట్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ నార్మల్ కండిషన్లో మౌత్ నుంచి మనకు స్టమక్ కి ఫుడ్ ఈ విధంగా పెరిస్టాలిక్ అంటే వేవ్ లైక్ మోషన్ లో రావడం జరుగుతుంది. సో అదే విధంగా at the time of vomiting, so the peristaltic process is occur in that reverse manner అంటే ఏమి? స్టమక్ నుంచి ఈసోఫాగస్ నుంచి మౌత్ నుంచి అవుట్ సైడ్ ఫ్రమ్ ద బాడీ. సో అన్వాంటెడ్ మెటీరియల్ స్టమక్ నుంచి ఈసోఫాగస్ వస్తుంది, ఈసోఫాగస్ నుంచి మౌత్ వస్తుంది, మౌత్ నుంచి మనకు బయటకు రావడం జరుగుతుంది. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ వామిటింగ్. సో వామిటింగ్ ఏం జరుగుతుంది? పెరిస్టాల్టిక్ ప్రాసెస్ అనేది రివర్స్ డైరెక్షన్ లో జరగడం వల్ల మనకు స్టమక్ లో ఉన్నటువంటి అన్వాంటెడ్ మెటీరియల్, ఇండైజెషన్ మెటీరియల్ అంతా మనకు మౌత్ ద్వారా బయట వచ్చేటటువంటి ప్రాసెస్ని మనము వామిటింగ్గా చెప్పుకుంటాం.
సో వాట్ ఈస్ ద రీజన్స్ ఫర్ దిస్ వామిటింగ్? మన వామిటింగ్ అనేవి ఎందుకు వస్తాయి? జనరలీ we eat rich food that having more proportion of fats. మనం ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ ఫుడ్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు వామిటింగ్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. Sometimes the vomiting also occur when we are eating indigested or unwanted or harmful substances are present in our food material. కొన్నిసార్లు మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్లో డైజెషన్ కానటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఏవైనా ఉన్నా, లేదంటే పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఏదైనా విష పదార్థాలు ఉన్నా మనకు వామిటింగ్ అనేటటువంటి ప్రాసెస్ని మనము బాడీలో అబ్జర్వ్ చేస్తాం. ఈ వామిటింగ్ ప్రాసెస్ ద్వారా మన ఫుడ్ మెటీరియల్ని బయటికి పంపడం జరుగుతుంది. సో this is one of the important aspect observed in the alimentary canal. Next, sometimes we observe greenish vomiting. Sometimes we are observing a greenish vomit. Greenish vomit observed in that. So why it is happening that? మనం కొన్నిసార్లు గ్రీనిష్ కలర్లో ఉన్నటువంటి వామిట్ని అబ్జర్వ్ చేస్తాం. దిస్ గ్రీనిష్ కలర్ వామిట్ ఈజ్ నోన్ యాజ్ బైలియస్ ఆర్ లివరిష్. బైలియస్ లేదా లివరిష్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? ఎందుకు మనకి బైలియస్ అండ్ లివరిష్ అనేటటువంటిది వస్తుంది? వెన్ వీఆర్ టేకింగ్ రిచ్ మీల్స్ ఓవర్ లాస్ట్ సెవరల్ డేస్, మనం చాలా రోజుల నుంచి మనకు ఫుడ్ తీసుకున్నట్టయితే ఆ ఫుడ్లో ఉన్నటువంటి ఫ్యాట్ కంటెంట్స్ ఆర్ నాట్ డైజెస్టెడ్ ప్రాపర్లీ. మనం ఎక్కువ ఫుడ్ మెటీరియల్ తీసుకోవడం వల్ల చాలా రోజులుగా ఆ ఫుడ్ మెటీరియల్లో ఉన్నటువంటి ఫ్యాట్ సఫిషియెంట్గా డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల అది మొత్తం మన ఎలిమెంటరీ కెనాల్లోని స్టోర్ అయిపోవడం జరుగుతుంది. సో అట్లా స్టోర్ అయిపోయినటువంటిది మనకు గ్రీనిష్ వామిట్ రూపంలో మనకు బయటికి రావడం జరుగుతుంది. సో ద లివర్ జనరలీ దే ప్రొడ్యూస్ బైల్ జ్యూస్. ద లివర్ ప్రొడ్యూస్ బైల్. దిస్ బైల్ emulsified the fats which is present in that food material. కామన్గా మనకు లివర్ నుంచి వచ్చేటటువంటి బైల్ జ్యూస్ నుంచి మనకు బైల్ జ్యూస్ ఆర్ బైల్ మెటీరియల్ వస్తుంది. ఆ మెటీరియల్ మనం తీసుకున్నటువంటి ఫ్యాట్లో ఉన్నటువంటి మెటీరియల్స్ అంతా ప్రాపర్గా డైజెస్ట్ చేయడం, అంటే ఎమల్సిఫికేషన్ చేయడం వల్ల మనకు లార్జ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ అనేవి స్మాల్గా మారిపోవడం, అవి డైజెస్ట్ అయిపోవడం జరుగుతుంది. కానీ మనం ఓవర్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ ఫుడ్ మెటీరియల్ కావాల్సినటువంటి బైల్ జ్యూస్ అనేటటువంటిది అందకపోవడం వల్ల మన ఫుడ్లో ఉన్నటువంటి ఫ్యాట్స్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వవు. ఎప్పుడైతే మనకు ప్రాపర్గా డైజెస్ట్ అవ్వవో ఆ మెటీరియల్స్ అన్నీ మన ఎలిమెంటరీ కెనాల్లో స్టోర్ అయిపోవడం వల్ల అది గ్రీనిష్ కలర్ వామిటింగ్గా మనకు బయటికి రావడం జరుగుతుంది. దాన్ని మనం తెలుగులో పైత్యము అని కూడా అంటాం. ఇట్ ఈస్ ఏ బిట్టర్ టేస్ట్. ద గ్రీనిష్ వామిట్ విచ్ ఈజ్ ఏ బిటర్ ఇన్ టేస్ట్. ఇది చాలా మనకు చేదుగా కూడా ఉంటుంది. నెక్స్ట్, కమింగ్ టు దట్ ఇండైజెషన్. సో వాట్ ఈస్ దట్ ఇండైజెషన్? డైజెషన్ అంటే ఏం? మనకు జనరలీ వెన్ వీఆర్ టేకింగ్ దట్ ఫుడ్ మెటీరియల్, that food material is converted into complex materials is converted into simple material, that is called digestion. So indigestion, so the food materials are not broken down into simple substances, that is called indigestion. Digestion లో మనకు సంక్లిష్ట పదార్థాలన్నీ సింపుల్ పదార్థాలుగా మారిపోతాయి. అదే మనం ఇండైజెషన్ లో ఏమవుతుంది? సంక్లిష్ట పదార్థాలన్నీ సింపుల్గా మారవు. సో మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్ అలానే ఉంటుంది. సో అలానే ఉండడం వల్ల మనకేమవుతుంది? ఫుడ్ డైజెస్ట్ అవ్వదు. డైజెస్ట్ అయిన తర్వాత ఫుడ్ మెటీరియల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ మన బాడీకి అందవు. సో అట్ ద టైం వీ కాల్డ్ ఇట్ యాజ్ కాన్స్టిపేషన్. మనకి ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకు కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది కూడా రావడం మనము గమనించవచ్చు. సో హెల్తీ పర్సన్స్
we follow some of the tips to follow this to avoid that indigestion problem. మన హెల్తీగా ఉన్నటువంటి పర్సన్స్ మనం కొన్ని టిప్స్ కన్నా ఫాలో అయినట్టయితే మనం ఈ ఇండైజెషన్ ప్రాబ్లం నుంచి మనము మన ఎలిమెంటరీ కెనాల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో నెంబర్ 1, ఈట్ సింపుల్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్. మనం తీసుకునేటువంటి ఆహారం సింపుల్గా ఉండాలి, అదేవిధంగా బ్యాలెన్స్డ్ డైట్ అయ్యి ఉండాలి. వెన్ వీఆర్ టేకింగ్ దట్ ఫుడ్ మెటీరియల్, ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో అది ఎలా ఉండాలి? లీజర్లీ మేనర్. లీజర్లీ మేనర్, లీజర్లీ ఈటింగ్ దట్ ఫుడ్ మెటీరియల్. సో మనం తీసుకునేటటువంటి ఫుడ్ మెటీరియల్ మనం తినేటప్పుడు ప్రాపర్గా, స్లోగా, నిదానంగా, లీజర్గా తినాలి. నెక్స్ట్, thoroughly masticating the food material. Thoroughly masticating the food material. మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్ తీసుకునేటప్పుడు ప్రాపర్గా దాన్ని నమిలి మింగాలి. నెక్స్ట్, టు డ్రింక్ మోర్ వాటర్. సో మనము ఫుడ్ మెటీరియల్ తీసుకునేటప్పుడు ఫుడ్తో పాటుగా మనం సఫిషియెంట్ వాటర్ అనేటటువంటిది తీసుకోవాలి. నెక్స్ట్, టు అవాయిడ్ ఎక్సర్సైజ్. టు అవాయిడ్ ఎక్సర్సైజ్ ఆఫ్టర్ ఈటింగ్ దట్ ఫుడ్ మెటీరియల్. మనం తినే వెంటనే ఎక్సర్సైజెస్ అలాంటివి చేయకూడదు. సో వెన్ వీ ఫాలో దీస్ సింపుల్ టిప్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఈటింగ్, మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఇవన్నీ మనము మైండ్లో పెట్టుకున్నట్టయితే మనం చాలా వరకు ఇండైజెషన్ ప్రాబ్లం రాకుండా మనము కాపాడుకోవచ్చును. నెక్స్ట్, ద సీరియస్ ఇండైజెషన్ ప్రాబ్లం అకర్స్ డ్యూ టు ద అల్సర్స్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ దట్ స్టమక్ అండ్ duodenum. So the ulcers are also formed in that stomach and duodenum. So మనకు అల్సర్స్ అనేటటువంటివి స్మాల్ wounds are formed inside the stomach and duodenum region. So why this is the severe cases of this indigestion. సో మనం ఇండైజెషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు స్టమక్లోను ప్లస్ డియోడినం రీజన్స్లోను మనకు అల్సర్స్ ఫామ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. జనరలీ దీస్ అల్సర్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ హూ ఆర్ ద పీపుల్స్ ఈటింగ్ హర్రీడ్ అండ్ వర్రీడ్. హర్రీడ్ ఆర్ వర్రీడ్, దట్ మీన్స్ ద పీపుల్స్ ఆర్ హూ ఆర్ ఇన్ బిజీ షెడ్యూల్. సో కొంతమంది మనకు పీపుల్స్ ఏం చేస్తుంటారంటే తినేటప్పుడు కూడా వాళ్ళకి ప్రశాంతత ఉండదు. సో వాళ్ళు ఫాస్ట్గా తినడము, వేరే యాక్టివిటీస్ అన్నీ పెట్టుకుంటారు. వాళ్ళకి తినడానికి కూడా టైం ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు ప్రాపర్గా ఫుడ్ తీసుకోవడం జరగదు. సో అలా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మనకు ఈ ఇండైజెషన్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఇండైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉండడం వల్ల మనకు పెప్టిక్ అల్సర్స్, స్టమక్ అల్సర్స్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా హూ ఆర్ నాట్ ఫాలో దిస్ హర్రీడ్ ఆర్ వర్రీడ్. సో కొంతమంది చాలా యాంగ్జైటీగా, టెన్షన్స్గా ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకు పెప్టిక్ అల్సర్స్ అనేటటువంటివి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. హూ ఆర్ నాట్ టెన్స్డ్, who are not hurried at the time of eating, who are living in that peaceful manner. సో ఎవరైతే సింపుల్గా, బరీడ్గా తినకుండా స్లోగా, ప్రాపర్గా, లీజర్గా తీసుకుంటారో ఫుడ్ మెటీరియల్ని, వారిలో చాలా వరకు మనకు పెప్టిక్ అల్సర్స్ అనేటటువంటి ప్రాబ్లం నుంచి మనము మన ఎలిమెంటరీ కెనాల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద
మైక్రో ఆర్గానిజమ్స్ ఎస్పెషలీ హెలికోబాక్టర్ పైలోరీ. హెలికోబాక్టర్ పైలోరీ. సో ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనేటటువంటి బ్యాక్టీరియా కూడా మనకు హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో పెప్టిక్ అల్సర్స్ని కాజ్ చేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. సో ఈ విధంగా మనకు పెప్టిక్ అల్సర్స్ ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల రావచ్చు, తర్వాత మనకు హెలికోబాక్టర్ పైలోరీ అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్, as we know that food is needed all living organisms to maintain proper life process. సో మనకు తెలుసు ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ కి ఫుడ్ అవసరం. ఎందుకు? ఆల్ ద లైఫ్ ప్రాసెస్ ఈజ్ క్యారీడ్ ఇన్ ప్రాపర్ మేనర్ మీన్స్ విచ్ రిక్వైర్డ్ ఫుడ్ మెటీరియల్స్. అన్ని లివింగ్ ప్రాసెస్ ప్రాపర్గా మనకు జరగాలంటే మనకు ఫుడ్ రిక్వైర్మెంట్ అనేటటువంటిది ఇంపార్టెంట్. సో నాట్ ఓన్లీ టేకింగ్ ఆఫ్ దట్ ఫుడ్ మెటీరియల్ ఈజ్ ఇంపార్టెంట్, the assimilation of food materials and the unwanted materials are also sent outside are also it is one of the important task in that health aspects of alimentary canal. సో మనం తీసుకున్నటువంటి ఫుడ్ తీసుకోవడంతో మనకు ఈ ఎలిమెంటరీ కెనాల్ హెల్తీగా ఉంటుందంటే అది కాదు. సో ఫుడ్ మెటీరియల్ మనం తీసుకోవాలి, మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వాలి, డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్ బ్లడ్లోకి అబ్జార్ప్షన్ అవ్వాలి, అబ్జార్ప్షన్ అయిన తర్వాత న్యూ మెటీరియల్ సింథసిస్ అయ్యే విధంగా మనకు అవి ఉపయోగపడాలి. సో దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ అసిమిలేషన్. సో ఇలా మనకు ప్రాపర్గా డైజెషన్ అయిన మెటీరియల్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అన్వాంటెడ్ మెటీరియల్స్ ఆర్ ఆల్సో మనకు డైజెస్ట్ కాకుండా ఉన్నటువంటి మెటీరియల్స్ కూడా మనకు శరీరం నుంచి బయటికి రావాలి. దట్ ఈస్ ఎక్స్క్రీషన్ ఆర్ వేస్ట్ మెటీరియల్స్ ఆర్ సెంట్ అవుట్ సైడ్. సో మనకు వేస్ట్ మెటీరియల్స్ బయటకు రావడం కూడా చాలా ఇంపార్టెంట్. సపోజ్ ద వేస్ట్ మెటీరియల్స్ ఈజ్ నాట్ కమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ. సో వాట్ హ్యాపెన్? they are converted into toxic materials and they leads to severe diseases. ఒకవేళ మనకు డైజెస్టెడ్ అయిన తర్వాత అన్డైజెస్టెడ్ మెటీరియల్ కూడా మనకు ప్రాపర్గా మనకు ఫ్రీ బౌల్ మూమెంట్ అంటాం. మనకి ఈ ఫ్రీ బౌల్ మూమెంట్ ద్వారా మనకు వేస్ట్ మెటీరియల్ అంతా ఫీకల్ మెటీరియల్ అంతా బయటికి రావాలి. సపోజ్ దిస్ ఫీకల్ మెటర్ ఈజ్ నాట్ కమింగ్ అవుట్ సైడ్ ద బాడీ ఫ్రమ్ ద బాడీ. సో వాట్ హ్యాపెన్? ఇట్ లీడ్స్ టు కాన్స్టిపేషన్. సో ఈ విధంగా మనకు అవి రాకపోతే మలబద్ధకము అనేటటువంటి ప్రాబ్లం వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో వీ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఇలా రాకపోతే మనకు ఫర్దర్గా చాలా డిసీజెస్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనకు రాకుండా ఉండాలంటే వీ టేక్ బ్యాలెన్స్డ్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ మెటీరియల్. సో మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, దాంతోపాటుగా ఫైబర్ రిచ్ ఫుడ్ ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ మనం తీసుకున్నట్టయితే మనము కాన్స్టిపేషన్ని, ఇండైజెషన్ ప్రాబ్లమ్ని, వీటన్నిటిని మనము ఓవర్కమ్ చేయవచ్చు. సో దీస్ ఆర్ ద కామన్ హెల్త్ ఆస్పెక్ట్స్ అబ్జర్వ్డ్ ఇన్ దట్ ఎలిమెంటరీ కెనాల్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరికొన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. బెల్ సింబల్ ప్రెస్ చేసిన వెంటనే మీకు న్యూ నోటిఫికేషన్స్ అనేటటువంటి న్యూ వీడియోస్ అనేవి మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో బెల్ సింబల్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.